శ్రీముఖలింగం ఆలయం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సోమేశ్వర ఆలయం 6వ-7వ శతాబ్దానికి చెందినది. మధుకేశ్వర ఆలయం 10వ శతాబ్దం మొదటి భాగంలో చాళుక్య మరియు ఒరిస్సా పాలకుల కాలంలో నిర్మించబడింది. భీమేశ్వర ఆలయం 980 మధ్యకాలంలో అనియంక భీముని పాలనా కాలంలో నిర్మించబడింది. శ్రీముఖలింగం శివాలయాలు. శ్రీ మధుకేశ్వర ఆలయం. శ్రీ మధుకేశ్వర దేవాలయం ఈ 3 దేవాలయాలలోకెల్లా అత్యంత పురాతనమైనది. ఈ దేవాలయం తూర్పు ముఖంగా ఉంటుంది మరియు మెట్ల వరుస ద్వారా దీనిలోకి ప్రవేశించవచ్చు. దీని ముందు ఒక గుండ్రని పీఠంపై సాదా ధ్వజస్తంభం నిలబడి ఉంది. ప్రధాన గర్భగుడి ఎత్తైన ప్రాకారంతో చుట్టబడి ఉంది. దీనికి తూర్పున ఒకటి మరియు దక్షిణాన మరొకటి, 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు ప్రవేశ ద్వారం అంచెల అంచెల నిర్మాణంతో రథం ఆకారంలో ఉన్న పైకప్పును కలిగి ఉంది మరియు ఒరిస్సా దేవాలయాలలోని ఖకర దేవుల్ రకాన్ని పోలి ఉండే కలశం వంటి శిఖరం దానిని అలంకరిస్తుంది. తూర్పు ద్వారం నంది మండపానికి దారి తీస్తుంది. ఇది సున్నపు పూతతో కప్పబడి ఉంటుంది మరియు ఈ మండపంలో శివుని వాహనమైన నంది విగ్రహం ఉంది. ద్వారాలు పచ్చని ఆకుల చుట్టల డిజైన, కొన్ని శృంగార జంటల శిల్పాలు మరియు ఇతర క్లిష్టమైన చెక్కడాలతో కప్పబడి ఉన్నాయి. ఎత్తైన దీర్ఘచతురస్రాకార వేదిక జగమోహనానికి దారి తీస్తుంది. అక్కడ ఒక వృషభం కూడా ఉంది. ఆలయంలోని మండపానికి ఆవల, మధ్యలో శ్రీ మధుకేశ్వర ప్రధాన ఆలయం ఉండగా, మూలల్లో 4 చిన్న ఉప ఆలయాలు ఉండటం ఒక విలక్షణమైన పంచాయతన ఉదాహరణ. ప్రధాన ఆలయానికి 2 నిర్మాణాలు ఉన్నాయి. మొదటిది చతురస్రాకార దేవుల్ మరియు దీర్ఘచతురస్రాకార జగమోహన ప్రణాళిక కాగా, రెండవది త్రిరథ ప్రణాళికతో పిధా దేవుల్ రకానికి చెందినది. గర్భగృహం లోపల నునుపు చేయని ఒక లింగం ఉంది. గర్భగుడి ముందు 6 సాదా స్తంభాలపై నిలబడిన చదునైన పైకప్పు గల జగమోహనం ఉంది. 4 మూలల ఆలయాలలో 2 తూర్పు వైపున మరియు మిగిలిన 2 ప్రాకార గోడ వద్ద ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి సుమారు 30 అడుగుల ఎత్తు మరియు 12 అడుగుల వెడల్పుతో ఉండి, మనుష్య లింగాలను ప్రతిష్ఠించి ఉన్నాయి. శ్రీ అనియంక భీమ లేదా భీమేశ్వర ఆలయం. శ్రీ అనియక భీముడు లేదా భీమేశ్వర ఆలయం ఒక పీఠభూమిపై తూర్పు ముఖంగా ఉండి, శ్రీ మధుకేశ్వర ఆలయానికి సమీపంలో ఉంది మరియు ఒక ప్రాకార గోడ ద్వారా దాని నుండి వేరు చేయబడింది. ఈ ఆలయంలో గర్భగుడిపై వక్రాకారపు పైకప్పు ఉంది. ఆలయ ప్రణాళిక రథ పద్ధతిలో ఉంటుంది మరియు మధ్యభాగంలో ఉన్న గూళ్లలో వరుసగా దక్షిణ, ఉత్తర మరియు పశ్చిమ దిశలలో దక్షిణామూర్తి, బ్రహ్మ మరియు నరసింహుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ ఆలయంలో అనేక శాసనాలు ఉన్నాయి మరియు వాటిలో కొన్ని, దీని నిర్మాత అయిన 2వ వజ్రహస్త క్రీ. శ. 982-1016 పేరు మీద ఈ ఆలయాన్ని శ్రీ అనియక భీమేశ్వర అని పేర్కొన్నాయి. శ్రీ సోమేశ్వర ఆలయం. శ్రీ సోమేశ్వరలోని 3 దేవాలయాలలో ఇది చివరిది. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఉంది. గర్భగుడిలో మెరుగుపెట్టిన మనుష్యలింగం ప్రతిష్ఠించబడింది. గోడ యొక్క భద్రాభిముఖ భాగంలో మూలల్లో గూళ్లు ఉన్నాయి. ప్రధాన గూళ్లలో గణేశుడు, కార్తికేయుడు, మహిషాసురమర్దిని మొదలైన వారి విగ్రహాలు ఉన్నాయి. ఈ గూళ్లు అత్యంత అలంకరించబడి, క్లిష్టమైన డిజైన్లతో చెక్కబడ్డాయి. పశ్చిమ దిశలోని ద్వారబంధాలపై గంగా, యమున, ద్వారపాలకుల చిత్రాలు ఉన్న మరియు ద్వారబంధంపై నవగ్రహ, గజలక్ష్మి ఫలకాలు ఉన్నాయి. ప్రధాన దిశలలో మూలమంజరి పైన సూర్యుడు, శివుడు మరియు లకూలీసుల ఫలకాలు చెక్కబడ్డాయి. శ్రీముఖలింగం ఆలయ దర్శన టిక్కెట్లు. ఉచిత దర్శనం. ప్రత్యేక దర్శనం రూ. 15 Rs. రుద్రాభిషేకం రూ. 20 Rs. శ్రీముఖలింగం ఆలయానికి ఎలా చేరుకోవాలి? సమీప రైల్వే స్టేషన్ ఉర్లం, రైల్వే స్టేషన్ రోడ్, కొత్తపోలవలస. 21 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయం శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్, విశాఖపట్నం నుండి సమీప విమానాశ్రయం 164 కిలోమీటర్ దూరంలో ఉంది.